హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఇంగితం లేనాడు కాగితం పెట్టుకుంటే ఎట్లుంటుందో గతంలో మనం చెప్పుకునే ఉన్నాం. ఈ రాధాకృష్ణ రామోజీ పచ్చపత్రికల పేరుతో ఎట్లా విషం చిమ్ముతున్నారో, అంటే గత 4 తరాలుగా తెలుగు ప్రజల మీద ఎట్లాంటి విషప్రయోగం చేస్తున్నారో తమ రాతలతో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మన స్టోరీ ఏంటంటే, వాలంటీర్లను వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు కుట్రలు చేసి వాళ్ళని ఆపించిరంట. ఆపించిన తర్వాత దాన్ని ఓట్ల కోసం చంద్రబాబు మీదకి నెపం నెడుతున్నారని చెప్పి మన ఈ పచ్చల పాపరావు, కిరసనాయల కిట్టి ఇద్దరు తమ పేపర్లలో రాసుకొచ్చారు. యాక్చువల్గా ఈ పదప్రయోగం చేయడం ఇంట్రెస్ట్ లేదు, కానీ ఏప్రిల్ ఫూల్స్ డే రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలను పిచ్చోళ్ళని చేసేలాగా వీళ్ళు రాసిన రాతలు చూస్తుంటే అట్లా కడుపు మండుతుంది అనమాట. ఇంచుమించు 66 లక్షల మంది పెన్షనర్ల జీవితాన్ని ప్రశ్నార్థకం చేసి ఎట్లాంటి పచ్చరాతలు పిచ్చిరాతలు రాసిరో ఒకసారి చూడండి మీరే. ఇగో ది గ్రేట్ చంద్రజ్యోతి చెత్తపలుకులు రాసే రాధాకృష్ణ. పెన్షన్లతో ఓట్లాడనంట. ఎన్నికల కమిషన్ ఆదేశాలకు రాజకీయ రంగు. పంపిణీ ఆలస్యం అవుతుందంటున్న సర్కారు. వాలంటీర్లను తప్పించడం వల్లేనని దుష్ప్రచారం. అవ్వాతాతలను ఇబ్బంది పెట్టి అందుకు టీడీపీయే కారణమని నిందలు వేసేందుకు కుట్ర. కావాలనే ఆలస్యం చేసేందుకు ప్రయత్నం. ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందాలని వ్యూహం. సచివాలయాల వద్దే పెన్షన్ల పంపిణీ. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు బాధ్యతలు. ఈసీ ఆదేశాల మేరకు సెర్ప్ మార్గదర్శకాలు. ఇంకా ఇట్లా రాసుకొచ్చారు అనమాట. పింఛన్లు ఇవ్వడం చేతకాక టీడీపీపై దుష్ప్రచారమా. వైసీపీవి దిగజారుడు రాజకీయాలు. టీడీపీ ఫైరు. నేటి నుంచి పంపిణీ చేయకపోతే ఉద్యమిస్తామని హెచ్చరిక. పింఛన్ల పంపిణీకి ప్రత్యామ్నాయం చూడాలి. 5 రోజుల్లో లబ్ధిదారులకు డోర్ టు డోర్ పంపిణీ చేయాలి. సిఎస్ సిఇఓకు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖలు. చేయాల్సిందల్లా తెరవెనుక చేసేసి నిమ్మగడ్డ ప్రసాద్ను అడ్డం పెట్టుకొని ఎన్నికల కమిషన్కు 2 నెలల క్రితమే పెన్షన్లు ఆపాలే షెడ్యూల్ వచ్చిన తర్వాత అని చెప్పి దిక్కుమాలిన పిటిషన్ వేసింది వీళ్ళే. మళ్ళీ ఇప్పుడు చూడండి, డోర్ టు డోరు పంపిణీ చేయాలి. ఎవరు చేయాలి? ఇప్పుడు మొత్తం పైనుంచి కింది దాకా ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఎన్నికల విధుల్లో భాగంగా ఎన్నికల విధుల్లో ఉన్నారు. మరి ఎవరు ఇవ్వాలి? ఈ మాత్రం తెలియదా? దీనికి మళ్ళీ విజనరీ అని ఆయన చెప్పుకోవడం, వీళ్ళు డప్పు కొట్టడం, ఈ పేపర్లలో సొల్లు ముచ్చట్లు రాయడం, ఇంకా ఈ పచ్చల పాపరావు ఇట్లా రాసిన చూడండి. వారే అడ్డుకుంటూ నెపం తేదేపపై నెట్టేస్తూ అంట. ఇంటింటికి పింఛన్ల పంపిణీపై వైకాపా కుట్ర. దీనికి ఉన్నతాధికారుల అండ. వృద్ధుల్ని ఎండలో నడిపించే దుర్మార్గపు ఆట. పంపిణీలో జాప్యం చేయాలని ముందే నిర్ణయం. పథకం ప్రకారమే అమలు. సచివాలయాల వద్దనే పింఛన్ల పంపిణీ. సర్క్యులర్ జారీ చేసిన సెర్పు సిఇఓ మురళీధర్ రెడ్డి. ఇంటి వద్దనే పింఛన్ అందించాలి. లబ్ధిదారులకు నగదు రూపంలోనే చెల్లించండి. ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ సిఇఓకు చంద్రబాబు లేఖ. ఇదేదో సామెత ఉంటుంది కదా, పిర్రగిచ్చి ఓదార్చినట్టు అనమాట. ఈ దేడుగాలే కదా రాసింది. నంబర్ 437 ఏపీ SOU 3 2024 డేటెడ్ 30 అంటే మొన్న వచ్చింది. చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ అమరావతి. సైమల్టేనియస్ ఎలక్షన్స్ టు ది లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ హౌస్ ఆఫ్ పీపుల్ 2024 ఇన్ ఆంధ్రప్రదేశ్. కీపింగ్ వాలంటీర్స్ అవుట్ ఆఫ్ ఎలక్షన్స్ అండ్ ప్లేసింగ్ restrictions on the volunteers during the course of election regarding. ఇక్కడ మెన్షన్ చేసింది ఏంటంటే, వాలంటీర్స్ షెల్ బి బార్డ్ ఫ్రమ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్యాష్ బెనిఫిట్స్ అండర్ ఎనీ స్కీమ్ ఇంక్లూడింగ్ పెన్షన్స్ టు ఎలిజిబుల్ బెనిఫిషరీస్. హ్యాండ్ హెల్డ్ డివైజెస్, మొబైల్ టాబ్లెట్స్, ఎనీ అదర్ ప్రొవైడ్ టు ది వాలంటీర్ బి డిపాజిటెడ్ విత్ ది డిఈఓస్ టిల్ MCC అంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పీరియడ్ ఉన్నంత వరకు వాలంటీర్ల దగ్గర ఏవైతే ఉన్నాయో, మొబైల్ కావచ్చు, టాబ్లెట్స్, ఇతర ఏవైనా ఎలక్ట్రానిక్ పరికరాలు ఉంటే అవన్నీ డిఈఓలకు హ్యాండ్ ఓవర్ చేయాలని. ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మే బి ఆస్క్డ్ టు మేక్ ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బెనిఫిట్స్ ఆఫ్ ఆన్గోయింగ్ స్కీమ్స్ టు ఆల్రెడీ సెలెక్టెడ్ బెనిఫిషరీస్ యూజింగ్ DBT ప్రిఫరబుల్లీ ఆర్ త్రూ అదర్ రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఎంపిక చేసిన వాళ్ళు లేదంటే గవర్నమెంట్ ఉద్యోగుల ద్వారా పెన్షన్లు ఆగకుండా ఇవ్వాలని చెప్పి, అర్హులైన లబ్ధిదారులకు అందరికి ఇవ్వాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన సర్క్యులర్ ఇది. దీనికి ఇంకేం చేయాలి వీళ్ళను? గతంలో నాజీ ఇనియంత హిట్లర్ కూడా కోడికున్న బొచ్చు మొత్తం బీకి, ఈకలు మొత్తం బీకి, అది నొప్పితో విలవిల్లాడుతుంటే దాన్ని వేస్తాడంట. అది ఇక పీకిన ఈకలు పీకిన నొప్పి మర్చిపోయి మా బాసు గింజలేసిందని చెప్పి సంతోషంతో తినేదని. ఇది ఒక సామెత. సేమ్ వీళ్ళ తరిక కూడా ఎట్లుందంటే, ఇప్పుడు ఈ 10 నెలల కాలం, 58 నెలల కాలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశంలో ఎక్కడ కూడా ఈ సిస్టమ్ లేదు. సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ ఇంటికి తెచ్చి, అంటే లార్జ్ స్కేల్లో చూస్తే పెన్షన్లు తీసుకోవడానికి అంటే ఆఫీస్కి వెళ్ళి తీసుకోవడం అనేది ఒక పద్ధతి. కానీ వృద్ధులు, వికలాంగులు, కళ్ళు కనిపించిన వాళ్ళు, ఇట్లాంటి చాలామందికి ఈ వాలంటీర్ వ్యవస్థ కారణంగా 1వ తేదీనే తెల్లవారితే డోర్ కొట్టి డబ్బులు ఇచ్చిపోయే సిచ్యువేషన్ ఏ రాష్ట్రంలోనైనా ఉండేనా? దీన్ని అడ్డుకున్నది ఎవరు? ఇది ఇంకొకటి, పెన్షన్స్ అనేది ఆన్ గోయింగ్ స్కీమ్.
దీన్ని ఆపడానికి రాజ్యాంగం కానీ చట్టం కానీ ఒప్పుకోదు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా ఆపలేదు పెన్షన్లు ఇవ్వద్దని. కాకపోతే వాలంటీర్లను కాకుండా వేరే వ్యవస్థను వాడుకున్నారు. వేరే వ్యవస్థ అంటే ఎవరు మళ్ళీ? దీనికి కూడా ఎలక్షన్ కమిషన్ ఎన్నికల సంఘానికి తలకే ఉండదని ఎన్నోసార్లు రుజువైంది. ఈ ప్రతిపక్షాలు ఇట్లా అడ్డగోలుగా పిటిషన్లు ఇవ్వడం, ఈ ఎన్నికల సంఘం వాటికి తానా అంటే తందానా ఆడడం. గతంలో తెలంగాణలో కూడా చెప్పినా కదా మొన్ననే 7,700 కోట్ల రూపాయలను రైతు బంధు కోసం గత సర్కారు అంటే కేసీఆర్ సర్కారు డిపాజిట్ చేసిపోతే ఖజానాలో ఇదే సునీల్ కనుగోలు టీము, రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లుబట్టి విక్రమ్ వీళ్ళందరూ ఢిల్లీలో ఎన్నికల సదనికి పోయి కంప్లైంట్ ఇచ్చి వచ్చారు. దాంతో ఆగిపోయింది రైతు బంధు. ఈ రోజు వరకు దిక్కులేదు. 3 ఎకరాల లోపు వాళ్ళకి వేసిరు తప్ప మిగతా వాళ్ళకి వేయలే. ఇదే మార్పు కావాలనుకున్న వాళ్ళకు జరిగింది ఇది. అదేదో సినిమాలో లీడర్లో చెప్తాడు కదా, పేదలు ఎవరైనా సరే అన్నం తింటుంటే కంచం లాగేయాలి, తర్వాత బిర్యానీ చూపించాలి, ఆ బిర్యానీ కూడా లొట్టలేసుకుంటూ తింటుంటే దాన్ని లాగేయాలి, ఆఖరికి కడుపు నకనకలాడిపోయి మన దిక్కు ఇట్లా దీనంగా చూస్తారు, అప్పుడు బియ్యం ఫ్రీ అని గొల్లపూడి మారుతిరావు చెప్తాడు కదా. ఈ ఇక బూతులు వచ్చేస్తున్నాయి అనమాట. ఈ దేడి దిమాగాల సిచ్యువేషన్ కూడా ఇదే. రాష్ట్రంలో గతంలో చరిత్ర మొత్తం తీసుకోండి, స్కూళ్ళు హాస్పిటల్ల వ్యాపారం ఏముండా ఉడకల చేతిలో ఉంది. ఇదే చంద్రబాబు చెంచాల దగ్గరనే కదా. అంటే జనానికి రోగం వచ్చినా చదువుకోవాలన్నా తమ అధినేతల తమ కులపుల వ్యాపార సంస్థల్లోనే ఉండాలి. జనం డబ్బులను రక్తంలాగా జలగల్లాగా పీల్చి మనం మాత్రం కోట్లకు పడగలెత్తాలి. ఇప్పుడు ఆఖరికి సామాజిక పెన్షన్లు రాబాయి ఇవి అర్హులైన వాళ్ళకు ప్రతి గవర్నమెంట్ ఇచ్చే కనీస హక్కు. దీన్ని కూడా లాగేస్తే మిమ్మల్ని ఏమనాలి? దేంతో పోల్చాలి? పెండ పురుగుల కంటే ఘోరం మీరు. కనీసం అంటే మైండ్ పనిచేస్తలేదా? సిగ్గుండాలి కదా కనీసం. ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఒక సర్క్యులర్ ఇచ్చేసింది, పెన్షన్ లాగొద్దు, 1వ తారీఖు రోజే పోయి ఇంటింటికి ఇచ్చిరాడు. ఎవడు ఇవ్వాలి? వాళ్ళే చెప్పాలి కదా. ఇప్పుడు సమస్య ఉన్న దగ్గర సొల్యూషన్ కూడా ఉంటుంది కదా, మరి ఎవరు ఇవ్వాలి? దేడిది మగ్గాలు ఉన్నారు ఎక్కడో. ఈ తెలుగు రాష్ట్రాలకే మొదలైనరు ఈ పచ్చకామర్లు అంతా. ఒక్కళ్ళు కొట్టే రోజులు వస్తాయి తొందరలోనే. ఈ మోతవారుడు ఏమంటుండు, రేపు వాలంటీర్లు కానివ్వండి, గ్రామ సచివాలయాలు కానివ్వండి, మన కౌన్సిలర్ ఆధ్వర్యంలోనే పని చేయాలి. మనం చెప్పిన వాళ్ళకి వాళ్ళు పెన్షన్ ఇవ్వాలి, మనం చెప్పిన వాళ్ళకి బియ్యం కార్డు ఇవ్వాలి. అంతేగాని రాజ్యాంగం చేస్తే మేము ఊరుకోం, సాధించమని కూడా హెచ్చరిక నేను జారీ చేస్తున్నాం. రేపు వాలంటీర్లు కానివ్వండి, వార్డు సచివాలయాలు కానివ్వండి, మన కార్పొరేటర్లు అంతగా పని చేయాలి. రేపు మన వార్డులో పెన్షన్ కానివ్వండి, బియ్యం కార్డు కానివ్వండి, అమ్మ ఒడి కానివ్వండి, ఇవ్వబోయేది మన తెలుగుదేశం కార్పొరేటర్లని నేను ఆహ్వానిస్తున్నాం. నీ అయ్య జాగిరా లోకేష్? ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పెన్షన్ ఇచ్చే ఏదన్నా స్కీమ్ ఏమన్నా నీ అయ్య జాగిరా, లేకపోతే నీ తాత ఖర్జూర నాయుడుదా? గతంలో ఇట్లనే జన్మభూమి కమిటీలను పెట్టి కుక్క తిట్లు తిడుతున్నారు. ఇంటి దగ్గర పెండకాడు తీస్తే కోరికలు తీరిస్తే తప్ప పెన్షన్లు ఇవ్వం, ఇట్లాంటి కథలు పడ్డదన్నీ ఎవరు మీ హాయంలో కాదు. ఈరోజు అట్లాంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఏదైనా ఉన్నాయా మీకు? అంటే ఇంకా నూకలు చెల్లినప్పుడు ఏమంటారు కదా, ఆరిపోయే దీపానికి వెలుతురు ఎక్కువ అయినప్పుడు ఇట్లాంటి కథలే మింగుతారు అన్నట్టు. పేడకాలు తీస్తే పింఛన్ ఇస్తానన్నాడు ఒక ఆయన, వాళ్ళ ఇంటికి పోయిన పేడకాలు తీస్తే పింఛన్ ఇప్పిస్తాను రా అన్నాడు. బాబులో ఒక అతను పెద్ద ఆయన, వాళ్ళ ఇంటికి పోయిన పింఛన్ తీసుకునేది ఏంది, ఈడికి పోయి పేడకాలు తీసేది ఏంది? అంత సాగించారు వాళ్ళ కొమ్ము. ఇక లేదు, వాళ్ళ కొమ్ములు పడిపోయినాయి, ఆ రోజులు పోయి వాళ్ళ పెత్తందారులు పోయారు. పేదవాళ్ళు మొత్తం ఇప్పుడు వచ్చాం. పేదవాళ్ళు ఒక వర్గం, పెత్తందారులు ఒక వర్గం. పేదవాళ్ళకి పెత్తందారికి పడుతుంది ఇప్పుడు యుద్ధం సిద్ధము. రెడీ రమ్మను, ఎవరైనా సరే సవాల్ ఆంధ్రప్రదేశ్ లో జగన్ తట్టి పొమ్మను. విన్నారు కదా, ఒకప్పుడు ఇట్లుండేనంట పరిస్థితి. మేం చెప్తున్నది కాదు కదా, సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ తీసుకున్న ముసలి తాత వాళ్ళు చెప్తున్నారు. పేడకాళ్ళు తీసిపోతే ఇంకా లేడీస్ అయితే ఇంకా రకరకాల ప్రలోభాలు, ఇంకా మా నోటితోనే మేము చెప్పలేము. కానీ అట్లా సాగింది తెలుగుదేశం పాలన. మళ్ళీ ఇట్లాంటిదే కావాలన్నా ఈరోజు ప్రాక్టికల్గా చూస్తున్నారు కదా. అసలు కంప్లైంట్ ఇచ్చిందే ఈయన తొత్తు నిమ్మగడ్డ ప్రసాద్, అది సహేతుకం అని ఎన్నికల కమిషన్ నమ్మింది, సర్క్యులర్ ఇచ్చేసింది. ఈరోజు ఈ 2 నెలల పాటు ఎవరు ఇవ్వాలి పెన్షన్లు? ఎక్కేమెట్టు దిగేమెట్టు అని ఇంకా ఆఫీసుల చుట్టూ వీళ్ళు తిరగాలనా? ఇక రోజులు దగ్గర పడ్డప్పుడు ఎవడేం చేస్తాడులే. కానీ ఇట్లాంటి పిచ్చి రాతలు రాయడానికి మీకన్నా తెలివి ఉండాలి కదా కనీసం. దీన్ని జగన్మోహన్ రెడ్డి ఏమన్నా
అసలు ఇంత ట్రెండీ ఐడియాను, ఇంత క్రియేటివ్ ఐడియాను తీసుకొచ్చి ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చిందే జగన్మోహన్ రెడ్డి. ఆయన ఎందుకు ఆపుతాడు, ఎందుకు ఆపాలనుకుంటాడు? ఈ ఓట్ల లాలూచీలు మీవి. ఓటుకు నోటులు ఇవ్వడం, దానికి సారాయి పోయడం, ఈ జాడ్యాలన్నీ అలవాటు చేసింది నువ్వే కదా చంద్రబాబు. ఇక ఎక్కువ తిట్టలేము కదా. కానీ ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత పరిస్థితి. పొద్దున్నే తెల్లారితే ఇవాళ April 1 తెల్లారితే పెన్షన్లు ఇచ్చేందుకు వాలంటీర్లు రాలేదు, పెన్షన్ రాలేదు. ఇక ఈ 2 నెలల పాటు ఎట్లుంటుందో అని చెప్పి అగమ్య గోచరంగా వృద్ధులు పెన్షనర్లు అంతా కూడా దిక్కులు చూస్తున్నారంట. దాని మీద మళ్ళీ ఒక స్టోరీలో మాట్లాడుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.